మేడం నమస్తే అండి. నమస్తే. అంటే జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తిని అందించేలాగా రద్దు చేశారు 370 ఆర్టికల్ని. నేటికి 6 ఏళ్ళు అయింది. ఆగస్టు 5న 2019లో ఇది అమల్లోకి వచ్చింది. దీనివల్ల అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందింది, దీని గురించి మాట్లాడుకుందాం మ్యామ్. ఎస్, డెఫినెట్ గా అది మీరు చాలా క్రూషియల్ క్వశ్చన్ వేశారు. ఏకంగా వెళ్ళి ఏమంటారు జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూర్చున్నారు. దేశమంతా ఒకలాగా వేరే వేరే అంశాల పట్ల వెళ్తున్నాయి. సోషల్ మీడియా కూడా చాలా అంశాల పట్ల కేంద్రీకృతం, అంటే అంశాలమైన ఒక దృష్టి సారిస్తున్నారు. బట్ ఇదేంటంటే ఇది 370 ఆర్టికల్ ఎప్పుడైతే స్పెషల్ స్టాటస్ ను రద్దు చేయడం జరిగిందో, ఈవెన్ సుప్రీం కోర్టు కూడా ఏకీభవించి 2023లో కూడా చెప్పడం జరిగింది. సో దీని వల్ల ఏంటంటే మనము ఇప్పుడు మన రాష్ట్రంలో మనం ఏ విధంగా బ్రతుకుతున్నామో వాళ్ళకు కూడా అదే విధంగా బ్రతకడానికి ఒక అవకాశం దొరికింది. అంటే స్వయంగా వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకునే అవకాశం అనేది. ఒక రాష్ట్రం ఏర్పడడం వేరు, రాష్ట్ర అంటే ఒక యూనియన్ టెరిటరీగా దాన్ని ఎప్పుడైతే రికగ్నైజేషన్ చేసిండ్రో వాళ్ళకున్న హక్కులు వాళ్ళు వేరే విధంగా వచ్చేస్తాయి వాళ్ళకు. ఇప్పుడు రెండు దాంట్లోనే జమ్మూ అండ్ కాశ్మీర్ ని 2 యూనియన్ టెరిటరీస్ గా వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఒకటేమో లడాక్, ఒకటేమో వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. దాంట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో 29 జిల్లాలని తీసుకోవడం జరిగింది కన్సిడరేషన్ కి. ఇప్పుడు రీఆర్గనైజింగ్ యాక్ట్ ప్రకారం 2019 ప్రకారము దీన్ని ఇందులో ఉన్న అంశాలన్నీ కూడా యూనియన్ టెరిటరీకి ఎంతైతే స్టాటస్ వస్తుందో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అంతే స్టాటస్. అది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ స్థాయిలలో అంటే టూరిజం ఆస్పెక్ట్ లో ఎక్కువ ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మనలాగా ఇప్పుడు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కంటే టూరిజం ఆస్పెక్ట్ కి ఎక్కువ ప్రజలు జమ్మూ అండ్ కాశ్మీర్ అని అంటే అరే చూడాలి మంచు కొండలు, అక్కడ ఇది ఉందంట, అక్కడ అది ఉందంట అన్నది ఎక్కువ ఆ స్థలాల పట్ల ఎక్కువ అవగాహన ఆ విధంగానే ఉన్నది. ఎక్కువ ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చేసి మనకు సౌత్ లో హైదరాబాద్ గానీ, బెంగళూరు గానీ, లేకుంటే మీకు మద్రాస్ గానీ ఈ ఇట్ సైడ్ వెళ్ళడం జరిగింది. నార్త్ లో కూడా మీకు చాలా మటుకు ఇండస్ట్రీస్ కంటే ఇంకా వేరే విధంగా డెవలప్మెంట్, వ్యాపార వృత్తిని డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ టెక్నాలజీ పరంగా మనకు సౌత్ లో ఎక్కువ హైదరాబాద్ లాంటి ప్రాంతాలు, బాంబే లాంటి ప్రాంతాలు ఎక్కువ డెవలప్మెంట్ కావడం జరిగింది. సో ఇందులో కూడా ఇక్కడ కూడా అంటే నీకు ఒక యూనియన్ టెరిటరీ స్టాటస్ ఇచ్చినంత మాత్రాన నీ యొక్క అంటే భావ ప్రకటనలు కానీ, లేకుంటే నీవు జీవించవలసిన స్థితిలో నువ్వు పూర్తిగా స్థాయిలో జీవిస్తావని మనం చెప్పలేము. ఎందుకంటే మన పాల్గమ్ కూడా అటాక్ పెద్దగా జరిగింది. అంటే ఇంత చేసి మా ఈ యొక్క యూనియన్ టెరిటరీగా ఇచ్చిన ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఒక టూరిజం వాళ్ళు వచ్చేసి అయ్యో నేను ఎన్నో కష్టాలు పడి ఇడి వరకు వచ్చి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, మానసికంగా ఒక సంతోషాన్ని పొందవలసిన క్రమంలో ఒక అటాక్ ని, ఒక బాంబ్ బ్లాస్ట్ అటాక్స్ ని కానీ, లేకుంటే ఫైరింగ్ కానీ జరిగిందంటే ఎంతో క్రూయల్ గా జరిగింది. అంటే అందుకనే నీకు యూనియన్ టెరిటరీస్ ఉండనియండి, లేకుంటే స్టేట్ ఫార్మేషన్ ఉండనియండి, నీకు ఏదైనా ఉండని, చట్టం కరెక్ట్ గా పగడ్బందీగా ప్రజలు ఫాలో అయితే ఎక్కడ కూడా మీకు నేరాలు జరగవు. చట్టాన్ని మనం ఫాలో చేసుకోకుండా, గ్రాస్ రూట్స్ ఎవరిని మనం ఎవరం ఫాలో చేసుకోకుండా ఒక స్టేట్ గానీ యూనియన్ టెరిటరీ డెవలప్మెంట్ కావాలంటే కాదు. మీరు మొత్తం వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కడన్నా చూడండి, దేర్ ఈజ్ అ లా, దేర్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. అండ్ యూ షుడ్ ఒక ఆర్టికల్ ని తీసేసినంత మాత్రాన, లేకుంటే ఒక ఆర్టికల్ ని ఇంక్లూడ్ చేసినంత మాత్రాన, లేకుంటే అమెండ్మెంట్స్ తెచ్చినంత మాత్రాన జరగవలసిన దానికంటే కూడా డ్యామేజ్ మన ప్రజలం ఎక్కువ చేసుకుంటాం. ప్రజలు ఏంటంటే సెన్సిటైజ్ అయితలేరు. సెన్సిటైజ్ సుప్రీంకోర్టు ఎక్కువ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రకారం కానీ చట్టాల గురించి ప్రజలకు చెప్పాలి, పిల్లలకు చెప్పాలి, పెద్దలకు చెప్పాలి, సీనియర్ సిటిజన్స్ యాక్ట్ గురించి చెప్పాలి, ఇది చెప్పాలి, అన్ని దే ఆర్ గివింగ్ అ లాట్ ఆఫ్ డైరెక్షన్స్. ఇట్ ఈస్ ద పీపుల్ టు ఇన్వాల్వ్మెంట్ తీసుకోవాలి. ఒక రాష్ట్రం ఏర్పడ్డది, లేకుంటే ఒక యూనియన్ టెరిటరీ ఫుల్ గా ఏర్పడ్డది కాబట్టి మాకు మొత్తం వచ్చేసింది, మా అభివృద్ధి అయిపోయింది అన్నది మనం చూపించలేము. వీళ్ళు కూడా చూపించలేరు. ఎందుకంటే చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నారు. డెవలప్మెంట్ కాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్. ఇప్పుడు కొన్ని బిజినెస్ ఇండస్ట్రీస్ అక్కడ వ్యాపారం ఎలా చేసుకోవాలో
భూములు కొనడం ఎలా కొనాలి, మళ్ళీ వ్యాపారం ఎలా చేయించాలి, ప్రజలకు ఎలా తెలపాలని కొన్ని బిజినెస్ వాళ్ళు అక్కడ కంపెనీస్ వెళ్ళిపోతున్నాయి. టూరిజం లెవెల్లో కానీ ఇప్పుడు దేర్ ఆర్ మెనీ పీపుల్ ఒక బిజినెస్ స్టైల్లో అంటే ఎక్కడ డబ్బులు వస్తాయి అన్నది కొంతమంది ఎదురు చూస్తారు. కొంతమంది సోషల్ వర్క్ కాన్సెప్ట్ లా ఎక్కడ ప్రజల్ని మేల్కొల్పాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. ఎవరి అంటే మన సంతోషం ఎక్కడుందో మన సంతోషాన్ని బట్టి మనం వెళ్తుంటాము. అలాంటి క్రమంలో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కి కొన్ని చాలా కంపెనీస్ ముందుకొచ్చి అక్కడ టూరిజం డెవలప్మెంట్ గానీ, ప్రభుత్వం నుంచి కొన్ని స్థలాలు సేకరించడం గానీ, ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ గానీ, అక్కడ ఒక్క పర్మిషన్స్ కాదు కదా, ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ పర్మిషన్స్ ఉంటేనే ఆ టూరిజం కరెక్ట్ గా నడుస్తుంది. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. ఇంకా టూరిజం లో కావాల్సినంత యూత్ ని టూరిజం డెవలప్మెంట్ లో గానీ, వాళ్ళకున్న చరిత్రని వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం గానీ, స్కిల్ డెవలప్మెంట్ గానీ చాలా విధాలుగా చేయవలసి ఉన్నది. వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ అన్నది పూర్తి స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి తేవాలి. ఇంకా అవన్నీ కాలేదు. ఇప్పుడు 6 సంవత్సరాలలో వాళ్ళని ఒక మౌలికమైన మార్పులు వస్తాయా అంటే అవి అన్ని రావు, చాలా కష్టం. అయినా కానీ బడ్జెటింగ్ అంతా కూడా వాళ్ళు డెవలప్మెంట్ స్వయం డెవలప్మెంట్ అన్నది కొన్ని కాన్సెప్ట్ ఉంటాయి. గవర్నమెంట్ సపోర్ట్, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కొంత కాన్సెప్ట్ ఉంటుంది. డ్యామేజ్ అయినప్పుడు ఆ డ్యామేజ్ ని ఓవర్కమ్ కావడానికి మళ్ళీ సపోర్ట్ ఎక్కువ కావాల్సి. ఇప్పుడు మొన్న పహల్గామ్ తోని ఆ డ్యామేజ్ అన్నది ఉన్నదానికంటే ఎక్కువ జరిగింది కదా. మళ్ళీ దాన్ని రీకూప్ చేసుకోవడానికి, రికవర్ చేసుకోవడానికి మళ్ళా కొన్ని ఒక 4-5 సంవత్సరాలు పడుతుంది. సో గవర్నమెంట్ కి ఎప్పటికీ అప్పుడు వాళ్ళకి ఏంటంటే టెర్రరిజంది చాలా మటుకు అటాక్ భయం అయితే చాలా ఉంది, థ్రెటనింగ్ ఆస్పెక్ట్ అయితే చాలా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏ ప్రాంతంలో ఎలా అటాక్ అయితే తెలియదు, ఎవరొచ్చి వాళ్ళ పక్కన నివసిస్తున్నారో తెలియదు, చాలా పరిస్థితులు. అంటే ఒక ఆర్టికల్ ని మీరు ఎప్పుడైతే తీసేసినప్పుడు దానికి సంబంధించింది ఇలా ఉంటే, ఇలా చేసుకుంటే మీ యూనియన్ టెరిటరీకి డెవలప్మెంట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నది అది చాలా ప్రభావితమైన అంశం. అది అక్కడ ఉన్న గవర్నమెంట్ తీసుకోవాల్సిన అంశం అది. కాబట్టి ఇప్పుడు మనకు మన దగ్గర కూడా ఏంటి 2 తెలుగు రాష్ట్రాలు అంటే బైఫర్కేట్ అయిపోయినాయి. మనది తెలంగాణ వచ్చేసి 29th స్టేట్ కింద వచ్చేసింది. సో ఇక్కడ ఉన్న అభివృద్ధికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా డిఫరెన్స్ వస్తుంది. సో యూ కాంట్ కంపేర్ ఇట్. ఎందుకంటే ఒక ఆర్టికల్ ద్వారా నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ గా వాళ్ళు ఎంత డెవలప్మెంట్ అవుతున్నారు అవుతారని చెప్పడానికి చాలా టైం పడుతుంది. అది మనం ఏంటంటే ముఖ్యంగా ప్రజలు ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే చట్టాన్ని క్రిమినల్ యాక్ట్స్ ని తక్కువ చేస్తూ అభివృద్ధి అంశాలని ఎక్కువ వర్ణిస్తూ చట్టం గురించి తప్పుడు ప్రచారం మానేయాలి. ఫస్ట్ చట్టాల పైన, చిన్న చట్టం పైన దొంగతనం చేసిందంటే దొంగతనం ముత్తనే చేసిండు, దొంగతనం చేసిండ్రు, అయ్యో పాపము, వాట్ ఈస్ దిస్ పాపము అంటే దొంగతనం చేసినట్టు ఇట్ ఈస్ ఎ క్రూయల్ అఫెన్స్, క్రైమ్, చాలా పెద్ద క్రైమ్. ఆడికి శిక్ష పడుతుంది, 1 సంవత్సరం 6 నెలలు శిక్ష పడుతుంది, అంటే జైల్లో ఉంటాడు. ప్రతి పౌరుడికి మనం ఏం చెప్తాము, జైల్లో ఉండమని చెప్తామా? బతకాలి, మంచిగా సంపాదించుకోవాలి, నెలకు 10,000, 20,000, 50,000 సంపాదించుకోవాలి, తగ్గట్టు తెలివిని సంపాదించుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి, నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధిలో చేసుకుంటే, ఇంట్లో పని చేయాలి, నీది నువ్వు చేసుకోవాలి, ఇవన్నీ ఎవరు చెప్తారు? చెప్పారు. కాబట్టి డెవలప్మెంట్ అన్నది జమ్మూ అండ్ కాశ్మీర్ ను మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. అది టూరిజం హబ్ గా దాన్ని ఒక పెద్దగా ఇప్పుడు ప్రపంచ స్థాయిలలో మీకు ప్యారిస్ ని ఎట్లా చూపిస్తున్నారు, అది అన్ని కూడా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఎలా చూపిస్తున్నారు వాళ్ళు, అన్ని కూడా ఇప్పుడు ఇండోనేషియాలో ఎన్ని చూపిస్తున్నారు వాళ్ళు. ఒక వీడియో తీసి ఒక విధంగా దే ఆర్ డెవలపింగ్. అది అసలు ఎంతో ఒక బ్యూటిఫికేషన్ ని వాళ్ళు చూపిస్తున్నారు, వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు, వాళ్ళ కంట్రీని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. మనము కూడా మన దగ్గర ఉన్న అందరం సిటిజన్స్, మీడియా గానీ అది ప్రమోటింగ్ లోనే మన డెవలప్మెంట్ ఉంటదండి. మన గురించి మనం చెప్పుకునే విధానం తక్కువైపోయింది, మన విమర్శలే ఎక్కువ విధానం అయిపోయింది, మన క్రూయల్ కేసెస్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి.
అది ఎట్లా వస్తుందంటే అదే డెవలప్మెంట్ కింద చూపిస్తున్నాము, కానీ మన డెవలప్మెంట్ అంతా వేరే విధంగా ఉంది. చాలా బాగా గ్రోయింగ్ లెవెల్ చాలా బాగుంది. మన జీడిపి రేపు ప్రపంచంలో నంబర్ 1 స్థాయి కింద ఎదిగే అవకాశం ఉంది. మన భారతదేశం నంబర్ 1 ఎప్పటికైనా అవుతుంది. కానీ ప్రజల సహకారం ఎంత వరకు అవసరం అంతవరకు కంపల్సరీ చెయ్యాలి. ఆ ప్రజల సహకారం లేకుంటే ఏది కూడా ముందుకు నడవదు. కాబట్టి ఇప్పుడున్న అంశాలకు మనం తీసుకున్నట్టయితే ఈరోజు 5th ఆగస్ట్ 2019లో 370 ఆర్టికల్ని రద్దు చేయడం జరిగింది. స్టేటస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ కి రీఆర్గనైజేషన్ యాక్ట్ ని చేస్తూ వాళ్ళ సొంతంగా ఎలక్షన్స్ పెట్టుకునే విధి విధానాలు కూడా చెప్పడం జరిగింది. సో ఒక సీఎం ఆయన మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా మనకెట్లా పరిపాలన ఉందో సేమ్ అదే విధంగా ఉంటాయి. పాండిచ్చేరి గాని మీకు గోవా గాని ఏ విధంగా ఉందో అంత లిబర్టీ అనేది వాళ్ళకు ఉంటది. ప్రజలు కూడా అంత లిబర్టీతో బతకచ్చు, భయభ్రాంతులు లేకుండా బతకచ్చు. అప్పుడు భయభ్రాంతులు ఉండే, అప్పుడు అది టెంపరీగా ఆ ఆర్టికల్ ని తీసుకొచ్చినప్పటికీ అయినా అదేదో పర్మనెంట్ అయిపోయింది, మా జీవితాలు అన్ని కోల్పోయినామని ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు స్వచ్ఛమైన జీవితాన్ని స్వచ్ఛంగా గాలి పీల్చుకోవచ్చు, మీరు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఇది రద్దు చేయడం జరిగింది. డెఫినెట్ గా 6 సంవత్సరాలు అని అంటే 6 సంవత్సరాలు మనం అభివృద్ధి చూడకపోవచ్చు, బట్ దేర్ ఈజ్ సమ్ డిఫరెన్స్. ప్రజలలో నమ్మకాన్ని పునరావృత్తి చేయడము, ప్రజల యొక్క ఆశల్ని తప్పకుండా నెరవేరేటట్టుగా అక్కడ ప్రభుత్వం తీసుకునే చర్యలలో భాగస్వామ్యం యువత అన్నది చాలా మటుకు చేస్తే ఇంకొంత ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. అది డెఫినెట్ గా ఇది తీసేసినందుకు ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అలాంటిది ఏం లేదు. ఇది కులానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు, ఇది వాళ్ళ ఒక రాష్ట్ర ఒక ప్రతిష్టకు సంబంధించింది. యూనియన్ టెరిటరీ అని అంటే ఇట్ ఈస్ ఎ వెరీ వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప దాంట్లో డిసడ్వాంటేజ్ ఉండదు. కాబట్టి ప్రజలు కూడా వాళ్ళు నమ్మకంతోని ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుకొని అభివృద్ధి సాధించినట్టయితే మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే ఒక కిరీటం లాంటిది, ఒక కిరీటము. అంటే విశ్వసుందరికి ఒక కిరీటం ఇస్తే ఎంతైతే అందంగా కనబడుతుందో మన భారతదేశానికి కాశ్మీర్ లేకుంటే అందవిహీనంగా ఉంటది. అది ఉంటేనే ఆ కాశ్మీర్ ఉంటేనే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటేనే చాలా అందంగా కనబడుతుంది, చూడ్డానికి చక్కగా ఉంటది. మన భారతదేశం కూడా అంతర్జాతీయ స్థాయిలో అంతే పేరు ఉంటది. కాబట్టి ఈ ఆర్టికల్ తీసేయడం వల్ల వాళ్లకు మంచి జరిగింది తప్ప చెడు అయితే జరగలేదు. చాలా చక్కగా చెప్పారు మేడం 370 ఆర్టికల్ రద్దు గురించి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.